కాక మీద ఉంది. డైలాగ్ వార్ షురూ అయింది. మాటల యుద్ధంతో చెలరేగిపోతున్నారు అగ్రనేతలు. దీంతో బీహార్ రాజకీయాలు మరింత హిట్టెక్కాయి. ప్రచార రంగంలో అగ్రనేతలు సూదుల్లాంటి మాటల్ని పేల్చుతూ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ ఇలా ఎవరికి వాళ్లు వాగ్బాణాలని సంధిస్తూ ప్రత్యర్థులను మాటలతోనే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి బీహార్ దంగల్ ఆరంభమే మంచి వేడి మీదుంది. బ్యాటిల్ ఆఫ్ బిహార్, డైలాగ్ వార్ షురూ. మాటల యుద్ధంతో చెలరేగుతున్న అగ్రనేతలు. బీహార్లో మరింత హీటెక్కిన ఎన్నికల పాలిటిక్స్. వచ్చే నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. దీంతో ప్రచార రంగంలోకి దిగిన అగ్ర పార్టీల నాయకులు చొరకత్తుల్లాంటి మాటల తూటాలను పేల్చుతున్నారు. బీహార్లో ప్రచారాన్ని షురూ చేసిన ఎన్డీఏ కూటమి విపక్షాలను నాన్ స్టాప్ గా గొక్క తిప్పుకొనియకుండా విమర్శల వర్షాన్ని కురిపిస్తోంది. आप मुझे बताइए, अगर जंगल राज वालों की सरकार होती तो क्या आपके पैसे आपके खाते तक पहुंच पाते? क्या आपके पैसे बीच में ही चोरी हो जाते कि नहीं हो जाते? 14 नवंबर के बाद जब फिर से एनडीए सरकार बनेगी तो बिहार की लाखों बहनों को रोजगार बढ़ाने के लिए और अधिक प्रोत्साहन दिया जाएगा. ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్లో బిజీ అయిపోయారు. ఆరంభం నుంచే మహాగఠబంధన్ను విమర్శలతో ఏకిపారేస్తున్నారు. ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్, ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్ అంటూ మొదలుపెట్టి బీహార్లో జంగిల్ రాజ్ కు గుడ్ బై చెప్పాలంటూ చొరకలంటిస్తున్నారు. लालू राबड़ी के जमाने में बिहार में कानून और व्यवस्था इतनी गिर गई थी कि चुनाव 6 चरण में कराने पड़ते थे. 6 चरण में नीतीश बाबू और नरेंद्र मोदी की जोड़ी ने 20 साल में और विशेषकर इस 11 साल में बिहार की कानून और व्यवस्था को चुस्त दुरुस्त की. మహాగఠబంధన్ కూడా చాలా గట్టిగానే ఎన్డీఏ కూటమిపై విరుచుకుపడుతోంది. ఆర్జేడీ అగ్రనేత సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన తేజస్వి యాదవ్ సభల్లో తన మార్కు మాటలతో దుమ్ము రేపుతున్నారు. ఈ ఎన్నికలు బీహారీకి బాహారీకి మధ్య జరుగుతున్నాయని లోకల్ నాన్ లోకల్ చిచ్చును రేపుతున్నారు. ప్రజలు బిహారీలనే గెలిపించుకోవాలని, అవతల నుంచి వచ్చే బాహారీల ప్రభుత్వం తమకు అవసరం లేదనేలా మాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. जनता परिवर्तन के मूड में है, बदलाव के मूड में है. बिहार की जनता इस भ्रष्ट सरकार से, जहां अफसरशाही चरम पर है, जहां घूसखोरी चरम पर है, अपराध चरम पर है, कि प्रधानमंत्री जी 11 साल का प्रधानमंत्री है. बिहार को आपने दिया क्या है? कुछ नहीं दिया. बजट बिहार का पैसा जो है गुजरात में खर्च किया जा रहा है. తాను పోటీకి దూరంగా ఉన్న జన్సురాజ్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త కూడా కావడంతో ఎలాంటి మాటలు తూటాల్లా పేలుతాయో అంచనా వేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గుజరాత్ కు బుల్లెట్ రైలు, బీహార్ కు ప్యాసింజర్ రైలా, ఇదేం వివక్ష అంటూ ఎన్డీఏ పాలనను తూర్పారబడుతున్నారు పీకే. 30 बरस से जो राजनीतिक बंधुआ मजदूरी चल रहा था, जहां आपको भाजपा के डर से लालू जी को वोट देना पड़ता था और लालू जी के डर से नीतीश भाजपा को वोट देना पड़ता था, इस बार वो डर नहीं है. आपके सामने एक सशक्त जनसुराज का विकल्प है. गुजरात का आदमी 1 लाख करोड़ का बुलेट ट्रेन पर चलेगा. अब बिहार का बच्चा टिकट कटा के आ रहा है तो उसको पैसेंजर भी नहीं मिल रहा है कि छठ में अपना घर परिवार के साथ उसका छठ मन सके. మొత్తానికి ప్రచారంలో ఆరంభ పర్వమే ఈ రేంజ్లో పేలితే వచ్చే రోజుల్లో ఇంకెన్ని విమర్శలు, ప్రతి విమర్శలు, బుల్లెట్ల లాంటి మాటలు, గుచ్చుకునే వాగ్బాణాలు ఉంటాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.